అంటే ఇలానే ఉండాలి అనే కొన్ని రూల్స్ ఉంటాయి. మంచి హైట్, వెయిట్, కలర్, జీరో సైజ్ అందాలు అంటూ ఇలా కొన్ని క్వాలిటీస్ పెట్టుకుని ఉంటారు. వీటిని బ్రేక్ చేసి తమ టాలెంట్తో సిల్వర్ స్క్రీన్ను ఏలిన వారు కూడా ఉన్నారు. హీరోయిన్ అంటే ఇలానే ఉండాల్సిన అవసరం లేదని ఈ తరంలో నిత్య మీనన్ వంటి వారు నిరూపించారు. హైట్, వెయిట్తో సంబంధం లేదని చాటి చెప్పారు. అనుష్క చాలా బరువు పెరగడంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. నిత్య మీనన్ కూడా మధ్యలో చాలా లావు అయింది. అనుష్క అయితే జీరో సైజ్ సినిమా కోసం చాలా లావ్ అయ్యారు. కానీ ఇంతవరకు మళ్ళీ సన్నగా అవ్వలేకపోయారు. ఆ సినిమా టైంలోనే చాలా సమస్యల్ని కూడా ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు నిత్య మీనన్ సైతం బాగానే బరువు పెరిగారు. ఆరోగ్య సమస్యల వల్లే అలా అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నివేదా థామస్ కూడా అలాగే బరువు పెరిగింది. ఒకప్పుడు ఆమెను చూసి ఇప్పుడు ఆమెను చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆడవారికి సహజంగానే వచ్చే సమస్యల వల్లే ఇలా లావు అయిందా, ఇంకితర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియడం లేదు. కానీ నివేదా చేంజ్ ఓవర్ మీద మరోసారి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ లావు అవ్వడం అనే అంశం మీద మీడియా నుంచి ప్రశ్నలు వచ్చినా కూడా కౌంటర్లు ఇచ్చి దాటవేసింది. కానీ సమస్య ఏంటో చెప్పలేదు. ఇప్పుడు 35 చిన్న కథ కాదు అనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన నివేదా లుక్ చూసి జనాలైతే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదైనా సినిమా కోసం ఇలా వెయిట్ పెరిగిందా, నిజంగానే ఇంత వెయిట్ పెరిగిందా, ఎందుకు, ఏం జరిగింది, సమస్య ఏంటి అని నెటిజన్లు ఆరాలు తీస్తూ షాక్ అవుతున్నారు. నివేదా లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే నివేదా అభిమానులు మాత్రం ఆమెను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నివేదా ఇప్పటికే క్యూట్గానే ఉంది, నివేదా చాలా అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. నివేదా ఈ లుక్లోకి ఎందుకు మారిందో అని మాత్రం చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు.